భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం అయితే ఆగమేఘాలుగా కమ్ముకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదే క్రమంలో మరోవైపు ఆపరేషన్ సింధూర పేరుతో భారత్ ఒకవైపు కాల్పులు జరుపుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇదే క్రమంలో ఇంతకు మునుపు ప్రధానంగా చూసుకుంటే కార్గిల్ చూసాము, అలాగే కొన్ని యుద్ధాలు కూడా చూసాము. అన్నిటికంటే ఈసారి మాత్రం చాలా రసవత్తరంగా కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తున్నాయి. ఎందుకంటే రానున్న రోజుల్లో మూడవ ప్రపంచం యుద్ధం వచ్చేనా అనే భావాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇదే నేపథ్యంలోనే దేశానికి సేవ చేసినటువంటి ఎంతోమంది అయితే రిటైర్ అయ్యి కూడా ఈరోజు మేము కూడా మళ్ళీ యుద్ధానికి సిద్ధం అంటూ చెప్పుకొస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఒకవైపు ఆర్మీ కావచ్చు, ఎయిర్ ఫోర్స్ వాళ్ళు కావచ్చు, అలాగే ఇండియన్ నేవీ సైనికులు కావచ్చు, ఈ సైనికులంతా కూడా సిద్ధం అంటున్నారు. ఇదే క్రమంలో మనతో పాటు ఇండియన్ నేవీలో సుమారు సుదీర్ఘ కాలం పాటు పనిచేసినటువంటి బుడ్డేపల్లి రామకృష్ణ గారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ చెప్పండి సార్, ప్రధానంగా చూసుకుంటే ఒకవైపు ఆపరేషన్ సింధూర ఒకవైపు అయితే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. నిన్న చూసుకుంటే పాకుపోయిన విరుచుకుపడినటువంటి పరిస్థితి కనిపించింది. అంతకు మునుపు కూడా 9 స్థావరాలను అయితే ఏవైతే ఉగ్రవాద స్థావరాలు ఏవైతున్నాయో ఉగ్రవాద స్థావరాలను కూడా మట్టుపెట్టే ప్రయత్నం కూడా జరిగింది. దీనిలో కూడా సక్సెస్ సాధించాం. దీనికి అంతటి కూడా ప్రతీకార చర్య కూడా ఒకవైపు అయితే జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అలాగే అదేవిధంగా ఇప్పుడు చూసుకున్న పాకిస్తాన్కు అలాగే ఇండియాకు బార్డర్లో కూడా ఉద్రిక్త వాతావరణం కూడా మరొక కనిపిస్తుంది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో సరైన మోతలు కూడా మోగుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీన్ని ఎలా చూడాలి, ఏంటిది, మీరు కూడా సిద్ధంగా ఉన్నారా వెళ్ళడానికి? అందరికీ నమస్కారం అండి. నేను 1983 నుంచి 2003 వరకు భారతీయ వాయుసేనలో ఒక హెలికాప్టర్ యూనిట్లో టెక్నీషియన్గా పనిచేశాను. నాకున్న అనుభవాన్ని బట్టి నేను ఉద్యోగంలో ఉన్న సమయంలోనే కార్గిల్ యుద్ధం జరిగింది. అదే రకంగా 1986లో శ్రీలంకలో జరిగినటువంటి ఆపరేషన్ కూడా మేము చూడడం జరిగింది. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితులు ఏంటంటే అప్పుడు ఎక్కువగా మనకి మ్యాన్ పవర్నే వాడేవారు. ఇప్పుడు మనకి టెక్నాలజీ పెరిగింది. డ్రోన్ల ద్వారా వీటి ద్వారా లాంగ్ రేంజ్ మిజైల్స్తో మనం సరిహద్దులు దాటకుండానే శత్రు స్థావరాలని మనం మట్టి గలిపేటటువంటి చర్యలు ఈరోజు జరుగుతున్నాయి. మరి ఈ నేపథ్యంలో ప్రజలందరూ కూడా దేశ భద్రత కోసం అని అండదండగా నిలవాలని చెప్పి కోరుకుంటున్నాం. అయితే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లోని మాజీ సైనికులుగా ఈరోజుకి మేము యూనిఫామ్ అయితే ఇప్పాము, మా రిజర్వ్ పీరియడ్ అయితే అయింది, కానీ ఈరోజుకి మేము యుద్ధానికి సంసిద్ధంగా ఉన్నామని మాత్రం ఖచ్చితంగా చెప్పగలమండి. ఎందుకంటే దేశ రక్షణలో మాకున్న అనుభవాన్ని మరలా ప్రభుత్వం వినియోగించుకొని మా సేవల్ని వినియోగించుకుంటే మా జన్మ ధన్యత అయిందని చెప్పి మేము భావిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. అంటే మీరు కార్గిల్ యుద్ధం మీరు చూశారంటున్నారు. కార్గిల్ యుద్ధంలో ఆ టైంలో ఎటువంటి సంఘటనలు జరిగాయి, మీరు ఎటువంటి సంఘటనలు చూశారు? అదేవిధంగా మరోవైపు శ్రీలంకకు అలాగే మధ్యలో ఉన్నటువంటి ఆ ఘర్షణలో కూడా మీరు ఉన్నారని చెప్తున్నారు. ఆ తమిళనాడుకు శ్రీలంక మధ్యన జరిగిన గొడవల్లో ఆ సందర్భంలో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి? ప్రస్తుతానికి అప్పటికే తేడా ఏమైనా కనిపిస్తుందా? గతంలోనైతే మాది హెలికాప్టర్ యూనిట్ అవడం వల్ల పారాడ్రాపింగ్కి వాటికి ఎక్కువగా వినియోగంలో ఉండేది. ఆ పరిస్థితుల్లో మా యూనిట్స్తో పాటుగా మేము కూడా మూవ్ అవడం, సరిహద్దు ప్రాంతాల్లోకి అక్కడ పాల్గొనడం అంటూ జరిగింది. అప్పట్లోనే ఏంటంటే ఎక్కువగా మ్యాన్ పవర్ను వాడేవారు సైనికుల్ని. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. టెక్నాలజీ పెరిగింది. భారత ప్రభుత్వం కూడా అనేకమైనటువంటి చర్యలు తీసుకుంటూ మన స్వచ్ఛందంగా మన భారతదేశంలో తయారైనటువంటి వాటిని కూడా వినియోగించుకుంటూ మన శక్తిని మనం ఈరోజు నిరూపించుకోగలిగేటటువంటి ఒక మంచి అవకాశం అనేది ఈరోజు కనిపిస్తుంది మనకి. అంటే ఈరోజు ఆపరేషన్ సింధూర చాలా సక్సెస్ అని చెప్పవచ్చు. ఇప్పటికే మనం 2 సార్లు కూడా దాడి చేసిన పరిస్థితి కనిపించింది. అటువైపు నుంచి కూడా మరోవైపు జాతీయ స్థాయిలో కూడా మరోవైపు మేమే విజయం సాధించామని కూడా మరోవైపు పాకిస్తాన్ కూడా చెప్తుంది. అసలు వాస్తవం అంటారా? వాళ్ళు భయాన్ని దాచుకోవడం కోసం అని చెప్పి వాళ్ళు ప్రకటనలు చేస్తున్నారు, కానీ అంతర్గతంగానే వాళ్ళకి ఉన్నటువంటి సమస్యలను వారు తీర్చుకోలేని పరిస్థితిలో ఉంటూ ఒక పక్క సైనిక పరంగా సంఖ్యాపరంగా అవనియండి, అలాగే మనకు ఉన్నటువంటి ఆయుధాలు అవనియండి, ఏదైనా కూడా వీటి పరంగా చూసుకుంటే మనం వారికంటే ఎన్నో రెట్లు అధికంగా ఉన్నాము. వారు చేసేటటువంటి ఈ సవాళ్ళు అవనియండి, వాటినన్నింటినీ ఎదుర్కోవడానికి భారత సైన్యం ఎప్పుడు సంసిద్ధంగానే ఉన్నదనే విషయం మాత్రం తెలియజేస్తున్నాం. వారికి అంతర్గతంగా బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్గనైజేషన్ వాళ్ళ నుంచి
వాళ్ళకి ఇప్పటికే చాలా థ్రెట్ అనేది ఉన్నది. వాళ్ళే విధ్వంసం చర్యలకి చేపడుతున్నారు కాబట్టి, అంటే ఆ దేశంలో ఐక్యత అనేది లేదనే విషయాన్ని తెలియజేస్తూ ఆ ఆర్మీ చీఫ్‌ని కూడా నిన్న అరెస్ట్ చేయడం కూడా జరిగింది. అంటే వారికే స్థిరత్వం లేని వ్యక్తులు మన దేశం గురించని చెప్పడం అనేది హాస్యాస్పదంగా ఉంటుంది. మన దేశం అనేది ఈ రోజుకి త్రిదళాలు ఒకటిగా ఉంటూ మన రాష్ట్రపతి కనుసన్నల్లో అలాగే మన ప్రధానమంత్రి సూచనల మేరకు చక్కగా నడుస్తుంది. ఈ యుద్ధం అనేటటువంటిది ఇంకా చెప్పాలంటే ఇది ప్రాథమిక స్థాయిలోనే ఉన్నదని చెప్పొచ్చు. ఎందుకంటే మనం చేస్తున్నది ఒక దేశంతో యుద్ధం కాదు, ఉగ్రవాదులతో మనం పోరాడుతున్నామే తప్ప వారి తాలూకా స్థావరాలను మనం కూల్చివేసి వాటికి సహకరిస్తున్నటువంటి ఏజెన్సీస్ని మనం విధ్వంసం చేయాలనే ఒక ప్రయత్నం తప్ప సామాన్య పౌరులకి నష్టం కలిగించాలని మాత్రం మన దేశం ప్రయత్నించడం లేదు. అంటే నిన్న చూసుకుంటే ఏదైతే ఐఎన్ఎస్ విక్రాంత్ ఉన్నదో ప్రధాన పాత్ర అయితే పోషించిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే 10 నుండి 12 నౌకలు కూడా పాకిస్తాన్ సంబంధించినటువంటి నౌకల్ని పూర్తిగా ధ్వంసం చేసామని కూడా పత్రికా ప్రకటన కూడా చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అసలు మీరు కూడా ఈ వాయుసేనలో పనిచేశారు. ఐఎన్ఎస్ విక్రాంత్ నుంచి కూడా ఈరోజు ఎన్నో హెలికాప్టర్లు వెళ్తూ ఉంటాయి, డైరెక్ట్గా యుద్ధ విమానాలు కూడా దిగుతూ ఉంటాయి. ఆ సంఘటన ఏ విధంగా అనిపిస్తూ ఉంటుంది ఏంటిది? కరాచీలో ఉన్నటువంటి నేవల్ బేస్ వాళ్ళది ఏదైతే పోర్ట్ ఉన్నదో దాన్ని నిన్న మన విక్రాంత్ ద్వారా మనం దాన్ని విధ్వంసం చేయడం జరిగింది. అంటే వారికి అన్ని వైపుల నుంచి కట్టుదిట్టం చేస్తూ వారంతట వారే శరణం కోరే దిశగా మనం బావులు నడుపుతున్నాం. ముందుగా మనం వారికి అందించేటటువంటి సింధు నది నీటిని బంద్ చేశాము. అదేవిధంగా దౌత్యపరంగా కూడా మనం విదేశాల నుంచి ప్రపంచ దేశాలన్నీ కూడా మనకి సహాయ సహకారాలు అందిస్తూ పాకిస్తాన్ని ఓర్పు సహాయమును ఉంచమని చెప్పి వాళ్ళు సలహా ఇస్తున్నారంటే ప్రపంచ దేశాలన్నీ కూడా ఈరోజు మన వైపే చూస్తున్నాయి. మనం ఏం చర్య తీసుకుంటాం అనేది వారు కూడా అండదండలు. ఉగ్రవాదం అనే దాన్ని ఉక్కుపాదంతో మోపాలనేటటువంటిదే యుఎన్ జనరల్ సెక్రటరీ కూడా మనకి పిలుపునిచ్చింది కూడా. అందుకోసం మనం విజయం అనేది భారతదేశ పక్షానే ఉంటుందని మాత్రం పక్కాగా చెప్పగలం. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇది చూసాం కదా, ప్రధానంగా ఒకటే చెప్పుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే ఈరోజు జరుగుతున్నటువంటి యుద్ధానికి భారత్ ఖచ్చితంగా విజయం ఆల్రెడీ ఇప్పటికే విజయం సాధించింది. ఇంతవరకు జరుగుతున్నదంతా కూడా ఆరంభం మాత్రమే, ఇంకా చాలా ఉందని కూడా మరోవైపుతో చెప్పుకొస్తున్న పరిస్థితులు కనిపిస్తుంది. నిన్న జరిగినటువంటి దాడుల్లో కూడా ఐఎన్ఎస్ విక్రాంత్ చాలా క్రూషియల్ రోల్ అయితే పాత్ర అయితే పోషించినటువంటి పరిస్థితి కనిపించింది. ఇలాంటివి మరెన్నో మన దగ్గర యుద్ధ సామాగ్రి అయితే మన దగ్గర అయితే అన్నిటికీ సంసిద్ధమయ్యైతే మనమైతే ఉన్నాము. ఖచ్చితంగా ఉగ్రవాదుల్ని పూర్తిగా ఏరు పారేయడమే లక్ష్యంగా అయితే ఈరోజు భారత ప్రభుత్వం ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. సామాన్య పౌరులకైతే మాత్రం ఎటువంటి అడ్డంకులు కానీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళ ప్రాణాలు తీసేటట్లయితే మాత్రం మనమైతే మాత్రం ముందుకు వెళ్ళమని కూడా మరొకవైపు మాజీ సైనికులైతే మాత్రం మనతో పాటు చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదే క్రమంలోనే మేమైతే భారత ప్రభుత్వం పిలుపునిస్తే ఉన్న పలంగానే వెంటనే మేమైతే యుద్ధానికి సిద్ధమవుతాం, అలాగనే మేము వెళ్ళిపోతాం. మరొకసారి మేము యుద్ధంలో పాల్గొంటే మాకు అంతకంటే మా పూర్వజన సుకృతం ఏముందని కూడా మరొకవైపు అయితే ఈ మాజీ సైనికులు కూడా మనతో పాటు చెప్పుకొస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఇది విజయనగరంలో ఉన్నటువంటి మాజీ సైనికుల మాట. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV, విజయనగరం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.